ఎస్ఐ ట్రాన్స్ఫర్లు కూడా అడిగేవాళ్ళు కాదు రాజకీయ నాయకులు. అలాంటిది రాజశేఖర రెడ్డి వచ్చాక బిగిన్ చేశారు. అప్పుడు జానారెడ్డి దాన్ని సమర్థించుకున్నాడు. మా వాళ్ళు ఆవురు 10 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా, ఫ్రంట్ లైన్లో ఉండాలని కోరుకుంటారులే, చూసి చూడనట్టు పోండి అని చెప్పారట అప్పుడు ఆయన జానారెడ్డి. అప్పుడు మనం కూడా, నేను కూడా అప్పుడు ఆయన్ని ఇంటర్వ్యూ చేసాం 1-to-1 చేసినప్పుడు అదే మొక్క వచ్చింది ఆయన. అప్పుడు మేము చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం కదా, మా వాళ్ళకి కొంత ఉంటుంది, వెసులుబాటు ఇస్తే తప్పేంటి. ఆ ఫీలింగ్ ఎప్పుడైతే బహిరంగంగా వ్యక్తపరిచిందో కాంగ్రెస్, అప్పుడు అదే విషయాన్ని చంద్రబాబు మీద ప్రెషర్ అయింది. 14 తర్వాత అందుకనే బాబు తెగించేసి వదిలేశారు కార్యకర్తలు. ఇప్పుడు కార్యకర్తలు తెగించి వదిలేస్తున్నారు. జగన్ అట్ట చేయలేదనే కదా ఇప్పుడు ఇలా గొడవ అంతా కూడా, తెగించి ఇవ్వలేదనే కదా కార్యకర్తలకి. ఇకపోతే వీళ్ళ గొడవ కూడా ఏముండదు నాకు తెలిసి, లేదు పనులు అడుగుంటారు, ఆ పనుల దగ్గర ఇబ్బంది అయి ఉంటుంది. ఇప్పుడు ఈయనే కాదు, మీరు విష్ణుకుమార్ రాజు కూడా వాస్తవంగా చంద్రబాబు గారిని శోభన్ బాబు అని పొగిడినాడు. ఆయన అంత బాగా అభిమానిస్తాడు. ఓ రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీలో ఆయన ఉన్నాడనే కానీ ఇదివరకు ఆయన ఆత్మ అక్కడే ఉండేది తెలుగుదేశంలోనే. ఇప్పుడు ఆయన కూడా విమర్శిస్తున్నాడు ఈ మధ్యన. విశాఖపట్నం ఇష్యూను, భూముల విషయమో, గీతం ఇష్యూను, ఇట్లాంటివి విభేదిస్తున్నాడు ఆయన కూడా. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు విభేదిస్తారు? వీళ్ళు నిజమైన సైద్ధాంతికంగా విభేదిస్తున్నారా, వీళ్ళ పార్టీల కోసం విభేదిస్తున్నారా? కాదు, వాళ్ళ వ్యక్తిగత అవసరాలు ఏవో ఉంటాయి. ఏ కాంట్రాక్టు, ఏ బిల్డింగ్ వ్యవహారాలు, ఏ రోడ్లు, ఏదో నిధులు, ఇట్లాంటివి.